గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు 30/60 నేను ప్రతిభ ముందుగా హెడ్లైన్స్ జీతం తీసుకునేదెలా ఇల్లు గడిచేదెలా కన్నీళ్లు తెప్పిస్తున్న నగదు కష్టాలు కొత్త నోట్లు ఎంత వేస్తే తిరిగి అంత తీసుకోవచ్చు డిపాజిట్లను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ నిర్ణయం మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా కనిపించని పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ బంగాళాఖాతంలో అల్పపీడనం 3 రోజుల్లో వాయుగుండంగా మారే ఛాన్స్ కాస్ట్రో అంత్యక్రియలకు భారత్ బృందం వీడ్కోలు పలికేందుకు పోటెత్తుతున్న జనం మొహాలీ టెస్ట్ పై పట్టు బిగించిన కోహ్లీ సేన భారత స్పిన్నర్ల దాటికి ఇంగ్లాండ్ విలవిల నల్లధన కుబేరుల తాట తీయడానికి ఎన్డీఏ సర్కార్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించనుంది ఆదాయపు పన్ను చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ లోక్సభ రాజ్యసభల్లో బిల్లు ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇది సభలో ఆమోదం పొంది ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందితే బ్లాక్ షీట్స్ బాగోతం వెలుగు చూస్తుంది పన్ను వెల్లడించని ఆదాయాన్ని అధికారికంగా ప్రకటిస్తే 50% పన్ను చెల్లించాలి 25% బయటగా పరిగణించి ఇచ్చేస్తారు మిగతా 25% సొమ్మును 4 ఏళ్ల పాటు డిపాజిట్ చేస్తారు దీనిపై వడ్డీ ఇవ్వరు ఇక ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేసి నల్లధనం వెలికి తీస్తే 75% ముక్కుపిండి వసూలు చేస్తారు 60% పన్ను మొత్తం సొమ్ములో 25% సర్చార్జ్ అంటే పన్ను మొత్తంపై 15% సర్చార్జ్ మొత్తంగా చూస్తే 75% పన్ను పోటు తప్పదు పన్ను ముదింపు చేసే అధికారి ఇంకో 10% పెనాల్టీ విధిస్తే బ్లాక్ మనీలో వైట్ మనీ అయ్యేది కేవలం 15%. నల్లధనాన్ని వెలికి తీసేందుకు ఆదాయపు పన్ను చట్టానికి భారీ సవరణలు చేసిన కేంద్ర ప్రభుత్వం బిల్లు త్వరగా పార్లమెంట్ ఆమోదం పొందేలా వ్యూహాలు రచిస్తోంది నేటి నుంచి శుక్రవారంలోపు సవరణ బిల్లు లోక్సభ ఆమోదం పొందేలా చర్యలు చేపట్టారు లోక్సభ ఎంపీలంతా విధిగా సభకు హాజరు కావాలని బీజేపీ విప్ జారీ చేసింది ఆదాయపు పన్ను చట్ట సవరణ బిల్లు ద్రవ్య బిల్లు కావడంతో లోక్సభ ఆమోదిస్తే సరిపోతుంది రాజ్యసభ తప్పనిసరిగా ఆమోదించాలన్న నిబంధన ఏమీ లేదు దీంతో బిల్లు ఈజీగానే గట్టెక్కుతుందని ప్రభుత్వం భావిస్తోంది మరోవైపు ఇవాళ ఉదయం 9:30 గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా జరగనుంది నోట్ల రద్దు పరిణామాలు తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేయనున్నారు ప్రధానమంత్రి సభకు రారు విపక్షాలు వెనక్కి తగ్గవు విలువైన సమయం మరో రోజు కూడా గడిచిపోయింది 2 రోజుల విరామం తర్వాత సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలు నోట్ల రచ్చతో దద్దరిల్లిపోయాయి మోడీ సభకు రాకపోయేసరికి విపక్షాలు వాయిస్ మరింతగా పెంచాయి చర్చలో పాల్గొనాల్సిందేనంటూ డిమాండ్ చేశాయి దీంతో యథావిధిగానే పలుమార్లు వాయిదా పడి చివరిగా నేటికి వాయిదా పడ్డాయి నల్లధనాన్ని వెలికి తీసేందుకు ఆదాయపు పన్ను చట్టానికి భారీ సవరణలు చేసిన కేంద్రం పార్లమెంట్లో బిల్లును శుక్రవారంలోగా ఆమోదించుకోవడానికి ప్రయత్నిస్తోంది బీజేపీ ఎంపీలకు విప్ జారీ చేసింది కూడా ఇందుకే ఇవాళ పార్లమెంటుకు బీజేపీ ఎంపీలంతా హాజరవుతారు కానీ పార్లమెంటులో జరిగేది అనుమానంగానే ఉంది ఎందుకంటే నోట్ల రద్దుపై మండిపడుతున్న ప్రతిపక్షాలు మెట్టు దిగట్లేదు రోజు ప్రధాని మోడీ చర్చ చేయాలంటూ డిమాండ్ చేస్తుండటంతో రచ్చ జరుగుతోంది ప్రధాని సభకు వచ్చి వివరణిస్తే తప్ప శాంతించేలా లేవు ప్రతిపక్షాలు పెద్ద నోట్లు రద్దై నేటికి 21 రోజులు కానీ రద్దయిన 2 రోజుల తరువాత బ్యాంకులు ఏటీఎంల వద్ద ప్రజలు ఎలా బారులు తీరారో ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి కరెన్సీ కొరత రోజురోజుకు తీవ్రమవుతుందే తప్ప అస్తవ్యస్తమైన జనజీవితం గాడిన పడేలా కనిపించట్లేదు బ్యాంకులు విత్డ్రా పరిమితి 4-5 వేలే అని ఖరాఖండిగా చెబుతున్నారు చాలా బ్యాంకుల్లో అయితే నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తూ ఉండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు నగరాలు పట్టణాల్లో 70% పైగా ఏటీఎంలు నో క్యాష్ బోర్డులు పెట్టేశాయి కొన్ని ఏటీఎంల సాంకేతికత సమస్య తీరినప్పటికీ డబ్బులు పెట్టలేదు దీంతో నగదు వస్తున్న ఏటీఎంల దగ్గర భారీ లైన్లు కనిపిస్తున్నాయి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు రాత్రే పులివెందులు చేరుకున్న జగన్ ఇవాళ రేపు సొంత నియోజకవర్గంలో పర్యటిస్తారు 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తన క్యాంప్ ఆఫీసులో పార్టీ నేతలకు కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటారు సింహాద్రిపురం పులివెందుల మండలాల్లో పర్యటించనున్న జగన్ పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను రైతు సమస్యలను అడిగి తెలుసుకుంటారు
తెలంగాణ బీజేపీ నేతలు ఇవాళ హస్తిన వెళ్లనున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత మురళీధర్రావు ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. మంత్రులు ప్రకాష్ జవదేకర్, వెంకయ్య నాయుడు, జేపీ నడ్డా, రాధామోహన్ సింగ్, సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్ తదితరులను కలిసి వివిధ అంశాలపై చర్చిస్తారు. కమ్యూనిస్ట్ విప్లవ వీరుడు, క్యూబన్ ప్రజల ఆరాధ్య దైవం ఫిడెల్ కాస్ట్రో మృతితో ఆ దేశ ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారు. క్యూబా రాజధాని హవానాలో లక్షలాది మంది ప్రజలు రెవల్యూషన్ స్క్వేర్ దగ్గర కాస్ట్రోకు నివాళులర్పించారు. కాస్ట్రో మృతికి ఇప్పటికే సంతాపం ప్రకటించిన భారత ప్రభుత్వం ఓ ప్రతినిధి బృందాన్ని హవానా పంపాలని నిర్ణయించింది. ఈ బృందానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వం వహిస్తారు. కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ, సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ నేత డి రాజా, బీజేపీ ఎంపీ రామన్ దేకా, ఎస్పీ నేత జావేద్ అలీఖాన్ ఈ బృందంలో ఉన్నారు. 1వ తారీఖు వస్తోందంటే ఉద్యోగులు, కార్మికుల్లో ఓ ఆనందం కనిపించడం ఖాయం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. పెద్ద నోట్ల రద్దుతో జీతాలు పడినా ఎలా విత్డ్రా చేయాలో అయోమయ పరిస్థితి నెలకొంది. మరో 2 రోజుల్లో 1వ తారీఖు రానుండడంతో ప్రజల్లో టెన్షన్ పతాక స్థాయికి పోతోంది. బ్యాంక్ అకౌంట్స్ లో జీతాలు పడతాయో లేదో, పడినా బ్యాంకుల్లో క్యాష్ ఇస్తారో లేదో, పోనీ ఏటీఎంలకు వెళితే అక్కడైనా నో క్యాష్ బోర్డులు లేకుండా నగదు వస్తుందా అనేది ప్రశ్నార్థకమైంది. దీంతో డిసెంబర్ 1 దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తిస్తోంది. అద్దె, బిల్లులు, ఖర్చులకు సొమ్ము ఎలా వెచ్చించాలోనని కామన్ మ్యాన్ మదన పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు వెనుక ఓ భారీ కుట్ర దాగుందన్నారు తెలంగాణ శాసనమండలి విపక్ష నేత షబ్బీర్ అలీ. పీఎం మోడీతో కేసీఆర్ లాలూచీ పడ్డారని ఆరోపించారు. మోడీ, కేసీఆర్ మధ్య బ్లాక్ మనీని వైట్ చేసుకునే ఒప్పందం జరిగిందన్నారు. ప్రధానితో 3 సార్లు భేటీ అయిన సీఎం కేసీఆర్ ఏం చర్చించారో బహిర్గతం చేయాలన్నారు షబ్బీర్ అలీ. 500 రూపాయల నోటు ప్రింటింగ్ లో పొరపాట్లు ఉన్నాయని, ప్రింటింగ్ తప్పులున్న నోట్లు ఎలా చెల్లుతాయని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దుతో జనజీవనం అస్తవ్యస్తమైందని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతుల పరిస్థితి పూర్తిగా అగమ్యగోచరంగా మారిపోయిందని, చిన్న వ్యాపారులు రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుల కోసం క్యూలో నిలబడి దేశవ్యాప్తంగా 70 మంది మరణించారని, ఇవి ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. మోడీ నిర్ణయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు ఉత్తమ్. నల్లధనాన్ని తెల్లగా మార్చుకోవడానికి తాను ఢిల్లీ వెళ్లానని కొందరు గాలి మాటలు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. అసలు దేశంలో నల్లధనాన్ని పెంచి పోషించిందే కాంగ్రెస్ అన్నారు. నవంబర్ 8 వరకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా నల్లధనం మీదే నడిచిందంటూ కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు కేసీఆర్. ఇకపై పార్టీ ఫండ్స్ ను కూడా ఆన్లైన్లో స్వీకరిస్తామని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. నల్లధనంపై పోరాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీల వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాలని కోరారు. ఎన్నికల ప్రచారానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్. పెద్ద నోట్ల రద్దు వివాదం ముదురుతోంది. విపక్షాలతో పాటు మిత్రపక్షాల నుంచి కూడా కేంద్రానికి వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటిదాకా ప్రధాని క్యాష్లెస్ ఐడియాను సమర్థించిన ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేంద్రం, బ్యాంకుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు పర్యవసానాలపై 5 సీఎంలతో సబ్ కమిటీ వేయాలని నిర్ణయించిన కేంద్రం నేతృత్వం వహించాల్సిందిగా చంద్రబాబును కోరింది. సబ్ కమిటీ విషయమై ఏపీ సీఎంకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫోన్ చేశారు. అయితే సబ్ కమిటీకి నేతృత్వం వహించే విషయంపై చంద్రబాబు ఏమీ తేల్చలేదు. నోట్లు రద్దై 3 వారాలైనా పరిస్థితి అదుపులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు బాబు. కేంద్రం, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు ప్రజలకు ఉపశమనం కలిగించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బ్యాంకర్లు కూడా సహకరించడం లేదని, ప్రజలకు చిన్న నోట్లు అందుబాటులో లేవని మండిపడ్డారు చంద్రబాబు. పెద్ద నోట్ల రద్దుపై బ్యాంకర్లతో సమీక్షించిన చంద్రబాబు సామాన్యుల కష్టాలపై ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలున్న రాష్ట్రాలకు 400 కోట్ల 500 నోట్లిచ్చి ఏపీకి 95 కోట్లు ఇవ్వడమేంటని నిలదీశారు. ఏపీ నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు వస్తున్నా బ్యాంకర్లు మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకర్ల అలసత్వాన్ని సహించేది లేదన్న చంద్రబాబు వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వీలైనంత త్వరగా పరిస్థితులు చక్కదిద్దకపోతే ఎవ్వరిని ఉపేక్షించనని చంద్రబాబు హెచ్చరించారు.
30/60 బ్రేక్ తీసుకుందాం. స్టేట్ వెల్కమ్ బ్యాక్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నింటినీ నీటి మూటలుగానే మిగిలిపోయాయని ఆరోపించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి. ట్రాఫిక్ సమస్య తొలగించేందుకు స్కైవేల నిర్మాణం చేపడతామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు విరమించుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కోట్ల రూపాయలు వెచ్చించి 8 ఎకరాల్లో సువిశాలంగా ఇంటిని నిర్మించుకోవడం దేనికి? ఆ డబ్బుతో 20,000 డబుల్ బెడ్రూమ్ల ఇళ్లు నిర్మించవచ్చుగా అని నిలదీశారు. 2017 జూన్ నాటికి మెట్రో ప్రాజెక్టు పూర్తి చేయడం కుదరదన్న వ్యాఖ్యలపై సీఎం ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు రావుల చంద్రశేఖర్ రెడ్డి. పేదలను ఇబ్బంది పెట్టి పెద్దలను రక్షించడానికే ప్రధాని మోడీ పెద్ద నోట్లను రద్దు చేశారని ఆరోపించారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు విషయంలో ఇప్పటికైనా ప్రజాభిప్రాయం తెలుసుకోవాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ వసతులు లేకుండా ఈ బ్యాంకింగ్ ఎలా సాధ్యమవుతుందని బొత్స ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన ఫ్యూచర్ గ్రూప్ సంస్థకు నగదు పంపిణీ అవకాశం ఎలా ఇస్తారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. కోట్లు వెచ్చించి కొత్తగా పెద్ద బంగ్లా కొట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పేదల కోసం కట్టిస్తామన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి ఏమైందని నిలదీశారు. ఈ నెల 30న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భూ నిర్వాసితుల సదస్సు నిర్వహిస్తామన్నారు కోదండరాం. పెద్ద నోట్ల రద్దు తరువాత జరిగిన పరిణామాలపై తెలంగాణ కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలో బ్యాంక్ లావాదేవీలను ప్రోత్సహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. త్వరలోనే టీఎస్ వాలెట్ ను తీసుకురావాలని తీర్మానించింది. 100% నగదు రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు సిద్దిపేటను మోడల్ గా ఎంపిక చేసింది తెలంగాణ కేబినెట్. భవన నిర్మాణ రంగ కూలీల ఉపాధి కల్పనకు జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో మరింత వేగం పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. చిన్న నోట్ల కొరత ఏపీ సర్కారుకు పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టింది. ఉద్యోగుల జీతాలు, పింఛన్లను నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తున్నప్పటికీ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ విషయంలో మాత్రం ప్రభుత్వానికి చిల్లర కష్టాలు తప్పేలా లేవు. సమయానికి పెన్షన్లు ఇవ్వాలంటే 400 కోట్ల విలువైన చిన్న నోట్లు అత్యవసరంగా కావాలి. దీంతో ఏపీ ప్రభుత్వం తలపట్టుకుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత తరచూ సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు కేంద్రంతోనూ ఆర్బీఐతోనూ చర్చలు జరుపుతూనే ఉన్నారు. చిన్న నోట్లు పంపించాలని 2 సార్లు లేఖలు కూడా రాశారు. కానీ ఆర్బీఐ నుంచి స్పందన లేదు. ఓవైపు 1వ తారీఖు దగ్గర పడుతుండటంతో చిల్లర అందుబాటులో లేక ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, టీడీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా జన చైతన్య యాత్రలు చేపడుతున్నామన్నారు ఏపీఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూకుడు ప్రభాకర్. జన చైతన్య యాత్రలో భాగంగా శ్రీకాకుళం వెళ్లిన ఆయన ఎమ్మెల్యే లక్ష్మీదేవి, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష్లతో కలిసి డివిజన్లలో పర్యటించారు. ప్రభుత్వ పథకాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. దళితుల అభ్యున్నతికి 1100 కోట్లు కేటాయించి 20 లక్షల కుటుంబాలకు ప్రతిఫలాల్ని అందించిన ఘనత చంద్రబాబుదేనన్నారు జూకుడు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగాల కోసం సీతాఫల్ మండి ప్రభుత్వ స్కూల్లో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాను మంత్రి పద్మారావు, సికింద్రాబాద్ కార్పొరేటర్లు ప్రారంభించారు. జాబ్ మేళాలో 37 కంపెనీలు పాల్గొన్నాయి. 3,200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఉద్యోగం పొందిన వారికి 8,000 నుంచి 15,000 వరకు జీతభత్యాలుంటాయన్నారు మంత్రి పద్మారావు. తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం హైదరాబాద్లోని మరిన్ని నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తామన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగింది. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు టీడీపీ నేతలు. అభ్యుదయ భావాలతో సమాజాన్ని మార్చిన మహానుభావుడు పూలే అని కొనియాడారు. కుల వ్యవస్థ నిర్మూలనకు ఆయన ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు తెలుగు తమ్ముళ్లు. విశాఖ సాగర్ తీరంలో నేవీ డే రిహార్సల్స్ అబ్బురుపరిచాయి. డిసెంబర్ 4న జరగనున్న యుద్ద విన్యాసాల ప్రదర్శనకు ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పారెట్ ట్రూప్స్ 1000 అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగే దృశ్యాలు ఒళ్లు గగురుపాటుకు గురిచేశాయి. నేవీ శక్తి సామర్థ్యాలకు ప్రతీకగా నిలిచే యుద్ద నౌకలు తీరానికి సమీపంలోకి రావడంతో వీక్షకులు కేరింతలు కొట్టారు. చొరబాటుదారులను, ఉగ్రవాదులను దీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను కమాండోలు ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంది.
ఫైరింగ్ ఉత్తరాది నుంచి ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు శీతల గాలుల తాకిడి మరింతగా ఎక్కువైంది. దీంతో చలి నిలువెల్లా వణికించేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో చలి పంజా విసురుతోంది. ఏపీలోని విశాఖలో ఏజెన్సీలోనూ ఇదే పరిస్థితి. సముద్ర మట్టానికి 3,500 మీటర్ల ఎత్తులో ఉండడంతో లంబసింగిలో చలి భీకరంగా ఉంది. 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నుంచి 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ఉదయం 10 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గట్లేదు. మాకు పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ దేశవ్యాప్తంగా విపక్షాలు చేపట్టిన బంద్ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. సక్సెస్ కాలేదని తెలియడంతో అసలు తాము ఈ బంద్కే పిలుపునివ్వలేదంటూ విపక్షాలు మాట మార్చాయని విమర్శించారు. అసలు బంద్ ఎందుకు, ఆక్రోశం ఎవరి మీద అని ప్రశ్నించారు వెంకయ్య. పెద్ద నోట్ల రద్దు బీజేపీకి మేలు చేస్తుందా లేక శాపంగా మారుతుందా అన్న చర్చ దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో మహారాష్ట్రలో మినీ పోల్స్ గా భావించే మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. నోట్ల రద్దు ఎఫెక్ట్ ను తట్టుకుని నిలబడింది కమలం పార్టీ. తొలి దశ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీన్ని ప్రజా విజయంగా అభివర్ణించారు మోడీ. రెండో స్థానంలో శివసేన నిలువగా ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు 3-4 స్థానాలకు పరిమితమయ్యాయి. గత మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్, ఎన్సీపీ సిట్టింగ్ సీట్లను పెద్ద సంఖ్యలో కోల్పోయాయి. డిసెంబర్ 14, 18, జనవరి 8 తేదీల్లో మలి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఫస్ట్ ఫేజ్ లో ఫలితాలే ఇందులోనూ పునరావృతమవుతాయని అంచనా వేస్తున్నారు కమలనాథులు. పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని మోడీపై రోజురోజుకు పోరాటం ఉధృతం చేస్తున్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఉపసంహరించుకునేంత వరకు పోరాటం ఆపేది లేదన్న బెంగాల్ దీదీ అవసరమైతే ప్రధాని ఇంటి ఎదుట కూడా ఆందోళనకు దిగుతానన్నారు. అంతేకాదు, తాను చనిపోయినా పర్వాలేదు, మోడీని మాత్రం దేశ రాజకీయాల నుంచి తొలగించి పారేస్తానంటూ శపథం చేశారు. ప్రధాని మోడీతో సహా 22 మంది నేతల్ని టార్గెట్ చేసిన అల్-ఖైదా ఉగ్రవాదుల్ని తమిళనాడులో అరెస్ట్ చేశారు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు. మదురైలో అల్-ఖైదా కోసం పనిచేస్తున్న ఉగ్రవాదులు 3 భిన్న కోణాల్లో విచారిస్తున్నారు. విచారణలో వీరు వెల్లడించిన విషయాలతో ఎన్ఐఏ ఉలిక్కిపడింది. భారత్లో 22 మంది నేతలపై దాడి చేయాలని వీరు లక్ష్యంగా పెట్టుకున్నారని, అందులో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. మదురై నగర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టి ఎం కరీం, ఆసిఫ్ సుల్తాన్ మహమ్మద్, అబ్బాస్ అలీలను అరెస్ట్ చేసిన అధికారులు పేలుడు పదార్థాలు, కరపత్రాలు, పెన్ డ్రైవ్లను స్వాధీనపరుచుకున్నారు. మరో 2 అల్-ఖైదా ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టామని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పాటియాల జైలు నుంచి పారిపోయి కలకలం రేపిన కరడుగట్టిన ఉగ్రవాది హర్మిందర్ సింగ్ మింటూను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ గా ఉన్న మింటూపై 10కి పైగా కేసులున్నాయి. డేరా సచ్చా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ పై దాడితో పాటు హల్వారా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో పేలుడు పదార్థాలతో దొరికిన చరిత్ర మింటూకుంది. మింటూను 2014లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసిన పోలీసులు పటియాలా జైల్లో పెట్టారు. ఆదివారం నాటకీయ రీతిలో తప్పించుకున్న మింటూ ఒకరోజు వ్యవధిలోనే మరోసారి ఢిల్లీలోనే పట్టుబడ్డాడు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కుమార్తె వివాహ రిసెప్షన్ ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ రిసెప్షన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. నూతన వధూవరులను మోడీ ఆశీర్వదించారు. ఈ నెల 24న హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి, విఘ్నేశ్వర్ రెడ్డిల వివాహం జరిగింది.
జనగామ జిల్లాలో 30 లక్షల రూపాయల రద్దయిన పెద్ద నోట్లను సీజ్ చేశారు పోలీసులు. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో హనుమకొండ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న క్యాష్ పట్టుబడింది. కూల్ డ్రింక్స్ వ్యాపారి నీలం కనకయ్య కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ క్యాష్ ను తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. తనిఖీల్లో పట్టుబడ్డ 30 లక్షలను ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామన్నారు పోలీసులు. సూర్యాపేట జిల్లాలో నోట్ల మార్పిడి ముఠా పట్టుబడింది. ₹1,00,000 పాత నోట్లకు 20,000 కమిషన్ చొప్పున దందా నడుపుతున్న 12 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు సర్పంచ్, మరొకరు ఎంపీటీసీ కావడంతో కలకలం చెలరేగింది. మండల కేంద్రం గరిడపల్లిలో బ్యాంక్ అధికారులతో కలిసి ఈ ముఠా పెద్ద మొత్తంలో నోట్ల మార్పిడి చేస్తుంది. దీంతో నిఘా వేసిన పోలీసులు గడ్డిపల్లిలోని పెట్రోల్ బంక్ వద్ద మాటు వేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ముఠాలోని కొంతమంది సభ్యులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల నుంచి ₹3,15,000 2,000 నోట్లు, ₹86,000 పాత నోట్లు, 12 బ్యాంక్ పాస్ బుక్లు, ఒక స్వైప్ మిషన్ సీజ్ చేశారు. పోలీసులమని చెప్పి బురిడీ కొట్టించి పాత కరెన్సీ మార్చుకుంటున్న వారిని బెదిరించే ముఠాను నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు. కొడవలూరు గ్రామానికి చెందిన డలారి విజయ్ కుమార్, నెల్లూరు ఉస్మాన్ సాహెబ్పేటకు చెందిన చిట్లూరు సతీష్ బాబు నగదు నోట్ల మార్పిడికి నగరంలోని పద్మావతి గ్రీన్ సిటీకి వెళ్లారు. అదే సమయంలో కప్పరాళ్ల తిప్పకు చెందిన 4 వ్యక్తులు అక్కడకు చేరుకుని తాము పోలీసులమంటూ బెదిరించారు. ₹8,50,000 కొత్త నోట్లను బలవంతంగా లాక్కుని పోలీస్ స్టేషన్ కు రావాలంటూ అక్కడి నుంచి ఉడాయించారు. వారం క్రితం జరిగిన ఈ ఘటనపై బాధితులు బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 8 లక్షల నగదు రికవరీ చేశారు. విజయవాడలో వాహనాల పార్కింగ్ వ్యవహారం పోలీసులకు న్యాయవాదులకు మధ్య వివాదాన్ని రాజేసింది. చట్టం తమ చేతిలో ఉందని పోలీసులు ఇష్టానుసారంగా పార్కింగ్ చలాన్లు విధిస్తున్నారని న్యాయవాదులు మండిపడ్డారు. విజయవాడ సివిల్ కోర్టుల ప్రాంగణంలో కొత్తగా న్యాయ భవనాల నిర్మాణం జరుగుతోంది. దీంతో కోర్టుకు వచ్చే లాయర్లు, కక్షిదారులు రోడ్డు మీదే వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి పక్కనే ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతుండటంతో పోలీసులు సీరియస్ గా స్పందించారు. న్యాయవాదుల వాహనాలకు భారీగా చలాన్లు రాశారు. దీంతో రోడ్డు మీదే ఆందోళనకు దిగారు లాయర్లు. ఆ తర్వాత ఉన్నతాధికారుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ప్రకాశం జిల్లా తర్లుపాడు తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓ శివకాశి ఏసీబీకి చిక్కాడు. నాగేళ్ల ముడుపు గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్లకు పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడానికి ₹7,000 లంచం తీసుకున్నాడు వీఆర్ఓ. నెలల తరబడి పట్టాదారు పాస్ పుస్తకం కోసం తిరుగుతున్నా పట్టించుకోకుండా లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధిత రైతు. దీంతో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచగొండని రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాలను అపహరించారు గుర్తు తెలియని వ్యక్తులు. జిల్లాలోని శనిగపురం పెద్ద చెరువు వద్ద ఉన్న విగ్రహాలు ఉన్నట్టుండి మాయమయ్యాయి. గ్రామస్తుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాలను అపహరించిన వారిని కఠినంగా శిక్షించాలంటూ శనిగాపురం రోడ్డును దిగ్బంధం చేసి నిరసన తెలిపారు గ్రామస్తులు. జనగామలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తరగతి గదికి ఆలస్యంగా వచ్చాడని ఓ విద్యార్థిని చితకబాదాడు ఉపాధ్యాయుడు. అనారోగ్యంతో స్కూల్కు ఆలస్యంగా వెళ్లిన విద్యార్థిని బెత్తంతో చితక్కొట్టాడు గురువు. దీంతో ఆ విద్యార్థి చేయి విరిగిపోయింది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా విద్యార్థిని ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు హాస్టల్ నిర్వాహకులు. విషయం తెలుసుకున్న వెంటనే గురుకుల పాఠశాలకు వచ్చి ఆందోళన చేశారు తల్లిదండ్రులు, బంధువులు. యూత్ స్పీడ్ తగ్గించాలన్నారు సినీ హీరో నాగచైతన్య. మెట్రో సిటీస్ లో రోడ్డుపై వెళ్లేటప్పుడు బైక్ ను జాగ్రత్తగా నడపాలంటూ సూచించారాయన. రేసింగ్లకు పాల్పడుతూ యువకులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన నాగచైతన్య ముందు జాగ్రత్తలు తీసుకున్నాకే డ్రైవింగ్ చేయాలని సలహా ఇచ్చారు. శ్రీ హర్ష ఫౌండేషన్ నిర్వహిస్తున్న స్టాప్ స్పీడ్ బైక్ రైడ్ ఈవెంట్ గురించి వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 18న హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో స్టాప్ స్పీడ్ బైక్ రైడ్ జరగనుంది. తిరుచానూరులో పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. రాత్రి అమ్మవారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. తిరుచానూరు మాడవీధుల్లో సింహవాహనంపై విహరిస్తున్న అమ్మవారిని తిలకిస్తూ పులకించిపోయారు భక్తులు. భక్తి గీతాలు ఆలపిస్తూ కోలాటాలాడుతూ తన్మయత్వం చెందారు. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ షో. స్టే ట్యూన్డ్.